నిరూపించుకునేంత వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది ఫ్యాక్ట్. నేను గుండెపనేని రాజశేఖర్. అనంతపురం జిల్లాలో రాజకీయాల్లో బల్లా పల్లవి పేరు చాలా మంది వినే ఉంటారు, కొందరు చూసి ఉంటారు కూడా. నగరంలో గత 10 ఏళ్లుగా ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు. కార్పొరేటర్గా పనిచేశారు, చాలా సేవలు అందించారు. గతంలో కూడా ఆవిడ దాదాపు మేయర్ కాబోయి పరిస్థితి ఆగిపోయింది. అయినప్పటికీ ఆవిడ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ తన భవిష్యత్తుకు సంబంధించి బాటలు వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కూడా ఆవిడ అనంతపురం లేదా కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు సంబంధించి తనకు ఎమ్మెల్యే అవకాశం కల్పించాలని చెప్పేసి పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం ఆవిడ మనతో ఉన్నారు. ఆవిడతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం రాజశేఖర్ గారు. ఎట్లా ఉన్నారు మేడం? బాగున్నారా? ముందుగా మీకు జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ జాతీయ మహిళా దినోత్సవం. బల్లా పల్లవి అంటే చాలా మందికి తెలుసు, చాలా హుందాగా డిగ్నిఫైడ్ గా ఉంటారు అనేటువంటి మాట వినపడుతుంటుంది. అసలు మీ నేపథ్యం ఏంటి మేడం? మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, ఏంటి? నేను కళ్యాణదుర్గం మండలం కొండాపురం గ్రామంలో నేను పుట్టడం జరిగింది. మా నాన్నగారు రైతులే. నాన్నగారి పేరు వచ్చి ముత్యాలప్ప. మా నాన్నగారికి మేము ఇద్దరు సంతానం. మా బ్రదర్ వచ్చేసి బిజినెస్ చేసుకుంటాడు. నేను కళ్యాణదుర్గంలో 10th క్లాస్ వరకు చదివినాను. తర్వాత నేను నా చదువు అంతా కూడా అనంతపురంలో శ్రీ సత్యసాయి కాలేజ్లో జరగడం జరిగింది. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో బిఎస్సి చేస్తున్నప్పుడు నాకు వివాహం జరిగింది. తర్వాత పిల్లలు, ఆ విధంగానే చదువు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకే. వివాహం ఎప్పుడైంది మేడం మీకు? నాకు 2007లో వివాహం. ఓకే ఓకే. ఆ వివాహం తర్వాత మీరు పూర్తిగా గృహిణిగానే స్థిరపడిపోయారు. తర్వాత ఈ రాజకీయాల్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? ఈ రాజకీయాలకు రావాలని ఆసక్తి ఎలా ఏర్పడింది మీకు? నాకు చిన్నప్పటి నుంచి కూడా, అంటే నేను నాన్నగారు మా ఊర్లో చిన్న పిల్లలప్పటి నుంచి కూడా, అంటే ముందు నుంచి కూడా మా తాతగారు సర్పంచ్గా ఏకగ్రీవంగా మా పల్లెల్లో సర్పంచ్గా అప్పటి నుంచి కూడా రాజకీయాలు చూస్తే ఎదిగినాము. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఏమంటే చంద్రబాబు నాయుడు గారిది, ఎన్టీఆర్ గారిది మా ఇంట్లో ఫోటోలు ఉండేటివి. అంటే ప్రొద్దున లేస్తేనే వాళ్ళ ఫోటోలు, దేవుని కన్నా ముందుగా వాళ్ళ ఫోటోలు చూసేవాళ్ళం. అట్లా అంటే ఇప్పుడు చెప్పుకోవడానికి కొంచెము పెద్దోళ్ళు అయిన తర్వాత ఫన్నీగా అనిపిస్తుంది, కానీ చిన్నప్పుడు లేచిన తర్వాత వీళ్ళు ఎవరు అంటే వాళ్ళనే దైవం లాగా చెప్పుకునే వాళ్ళు అనమాట మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా. ఆ విధంగా పెరిగాను. అట్లా చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు అంటే కొంచెం వాళ్ళని చూసి వాళ్ళ గురించి తెలుసుకొని అది ఇన్స్పిరేషన్. తర్వాత నేను పెళ్లి చేసుకున్న తర్వాత మా కుటుంబం కూడా రాజకీయంగా ఉన్న కుటుంబమే. 99లో మామగారు టికెట్ కూడా ఆశించడం జరిగింది. కాకపోతే ఆ రోజున్న పరిస్థితుల్లో అనంతపురం నుంచి మామ టికెట్ అడగడంతో ఇక్కడ అలియన్స్ కి వెళ్ళిపోవడంతో ధర్మవరం ఇస్తామన్నారు 94లో. ఆ మామగారు ధర్మవరం అయితే అక్కడ మనం లోకల్ కాదు కదా అనే ఉద్దేశంతో ఆ రోజు వద్దనుకోవడం జరిగింది. అవన్నీ వినిన తర్వాత నాకు కూడా రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతో నేను 2014లో కార్పొరేటర్ గా పోటీ చేయడం జరిగింది. అంటే అటు పుట్టింట్లోనూ ఇటు మెట్టింట్లోనూ మీకు రాజకీయ నేపథ్యం ఉంది. అవును. కాబట్టి మీరు కూడా రాజకీయాలకు రావాలనుకుంటున్నారు. మీ రాజకీయాల్లోకి మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది మీ రాజకీయాలకు సంబంధించి? మీ వారు కానీ? ఇప్పుడు నేను కార్పొరేటర్ గా 5 years చేసిన, ఏ రోజు కూడా అంటే నేను ఎక్కడ అవినీతి గానీ ఇంకొకటి గానీ బ్యాడ్ నేమ్ గానీ నేను ఎక్కడ 5 years లో తెచ్చుకోలేదు. ప్లస్ నన్ను వాళ్ళు మొట్టమొదటిగా నేను వాళ్ళ ఇంటి నుంచి, అంటే మా హస్బెండ్ సైడ్ నుంచి నేను ఒక మహిళగా బయటకు వచ్చిన. నన్ను ఆ 5 years లోనూ ప్రోత్సహించినారు. ఇప్పుడు కూడా నాకు ఎమ్మెల్యే కావాలా, నేను ప్రజలకు సేవ చేసుకోవాలా, ప్రజల్లో నాకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలనే ఆలోచన నాకు ఉంది అని చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను అన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు అన్ని రకాలుగా వాళ్ళ సపోర్ట్ ఉంది. కార్పొరేటర్ గా 5 ఏళ్ళు పనిచేశారు కదా, ఏ వార్డుకి పనిచేశారు? అక్కడ ఏ రకాలైనటువంటి సేవలు అందించారు? నేను 31వ డివిజన్ కి కార్పొరేటర్ గా రావడం జరిగింది. అంటే ప్రస్తుతం మీరు ఉన్నటువంటి డివిజన్? ఇక్కడ ఉన్న డివిజన్ లోనే ఉన్నాను. ఇక్కడనే 31వ డివిజన్ మాది. అక్కడ కార్పొరేటర్ గా పనిచేయడం జరిగింది. 5 సంవత్సరాలు కూడా నేను మున్సిపాలిటీ తరఫున వచ్చిన నిధులతోనే కాకుండా నా సొంత నిధులతో కూడా మన ఇప్పుడు అమాలి కాలనీలో, హౌసింగ్ బోర్డులో అమాలి కాలనీలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. పిల్లలు కూర్చోడానికి కూడా అక్కడ టేబుల్ లేవు. ఆ పరిస్థితుల్లో ఆ రోజు మనకు కమిషనర్ గారు, నేను కాంపౌండ్ చేపిస్తాను మేడం, మీ తరఫున మీరు ఏమైనా స్కూల్కి డొనేట్ చేస్తారా అనే ఆలోచన వచ్చినప్పుడు నేను ముందుకు రావడం జరిగింది. మన పిల్లలు అయితేనేమి, ఆ పిల్లలైతేనేమి వాళ్ళకి ఇంకా మనము ప్రోత్సాహం ఇస్తే అలాంటి పిల్లలే ఈ రోజు ఎంతో మంచి పొజిషన్లో ఉండడం మనం చూస్తున్నాం. అందుకనే నేను ఆ రోజు నా చేయుతగా నేను ఆ రోజు వాళ్ళకి టేబుల్, చైర్లు అయితేనేమి, తర్వాత నేను ఆ వార్డులో ఉన్నప్పుడు నా సొంత నిధులతోనే నాకు మున్సిపాలిటీలో కొంచెం ఎంకరేజ్మెంట్ లేదు. తర్వాత నాకు కొంచెం పనులు కూడా జరగలేదు ఆ టైంలో. నేను నా సొంత నిధులతోనే నేను ఖర్చు పెట్టి చేయడం జరిగింది.
అంటే మీకు మున్సిపాలిటీలో పనులు జరగలేదు అంటానికి ఏంటి వర్గపోరు కారణమా? ఏ ఇబ్బంది ఉండేది అప్పుడు మీకు? అప్పుడు వర్గపోరే అని చెప్పొచ్చు. కాకపోతే నేను ఏ దాంట్లోనూ ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు. నాకు పార్టీ ముఖ్యము. పార్టీకి మనం ఎక్కడ డ్యామేజ్ చేయకూడదు. మనం ప్రజలు మనల్ని నమ్మి ఓట్లు వేసినారు. అక్కడి నుంచి అయినా సరే, మన సైడ్ నుంచి అయినా సరే, మనం వాళ్ళు మనల్ని నమ్మినారు కాబట్టి వాళ్ళకి మనం పనులు చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోవడం జరిగింది. అంటే మేయర్ నుంచి కూడా మీకేం ప్రోత్సాహం కానీ సహాయ సహకారాలు ఉండేవి కదా? అందరికీ వచ్చినట్టే మనకు వచ్చినాయి. కాకపోతే అవి మనకు ఆ టైంలో మనకు సరిపోలేదు. ఆ విధంగా మనము సొంత నిధులతో చేయడం జరిగింది. అప్పట్లో అంటే మీరు కార్పొరేటర్ గా ఉన్న సమయంలో మేయర్ కాబోయారు. మేయర్ అనేటువంటి పదం మీ పేరు పదే పదే వినిపించింది. ఏంటంటే పత్రికల్లో కూడా రేపు కూర్చుంటారు ఆవిడ సీట్లో ప్రమాణ స్వీకారం చేస్తారన్నట్టుగా వచ్చింది. ఆ రాత్రిగా సమీకరణాలు మారిపోయాయి. ఏం జరిగింది అప్పుడు? అప్పుడు మెయిన్ గా ఏమంటే ఆమె నాకంటే సీనియారిటీ ఉంది అనే ఉద్దేశంతో 2 సార్లు నాకంటే ముందుగా ఆమె రాజకీయాల్లోకి వచ్చింది. కొంచెము ఆ నేపథ్యంలో ఆమెను తీసుకోవడం జరిగింది. అంతేగాని నాకంటూ మళ్ళీ వేరే అంటే నన్ను అనుకోవడం అయితే కన్ఫర్మ్. నాకు లోకేష్ గారు సపోర్ట్ ఉండింది. లోకేష్ గారు నాకు లాస్ట్ వరకు కూడా, ఫైనల్ వరకు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే సీనియారిటీ అనేది ఒకటి మనం గుర్తించాలనే ఉద్దేశంతో, అది కూడా బ్యాడ్ నేమే కదా పార్టీకి. అంటే సీనియర్ గా వచ్చిన ఆమెను కాకోకుండా నిన్న మొన్న వచ్చినాము అని ఇస్తే ఎట్లా అనే ఉద్దేశంతో ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో మీరు దాదాపు ₹1 కోటి వరకు మీ చేత పార్టీ ఖర్చు పెట్టించిందని కూడా విన్నాను నేను. అంటే ఖర్చు పెట్టుకున్నా సరే మీకు ప్రయోజనం కోరలేదు. అంటే మీకు మీ సొంత నిధులతో మీరు వార్డులో పనిచేయడంతో పాటు ఈ ₹1 కూడా మీరు మున్సిపాలిటీకి ఖర్చు పెట్టినట్లే. అవును. ఓకే, ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు మీరు రాజకీయంగా మళ్ళీ మీరు ఇది చేస్తున్నారు. మరి మీరు ఏం ఆశిస్తున్నారు ఇంతకి? ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎలక్షన్ సమయంలో మీరు ఏం ఆశిస్తున్నారు? నేను 2014లో మేయర్ ని ఆశించడం నిజమే. కాకపోతే అప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్ల నాకు రాలేకపోయింది. తర్వాత 2019 నుంచి కూడా నేను రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నాను. ఇప్పుడు నాకు కళ్యాణ్ దుర్గం నుంచి కానీ అనంతపురం కళ్యాణ్ దుర్గంకి వచ్చేసి నేను ఆడపడుచునైతాను. ఇక్కడ నేను లోకలు. ఎక్కడి నుంచి ఇచ్చినా కూడా అంటే ఇంకొకటి ఏమంటే యూత్ లేడీస్ అనే ఒక ఆప్షన్ ఉంది. అందులో నేను పార్టీలో ఉన్నాను కాబట్టి ఏ రకంగా నాకు ఇచ్చినా కూడా నేను ఎమ్మెల్యేగా న్యాయం చేయగలుగుతాననే ఆశయంతో నేను ముందుకు రావాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు, సరే. అంటే ఇంతమంది హేమీలతో పోటీపడి ఒక ఎమ్మెల్యే కావాలనుకునే సమయంలో మీకున్నటువంటి ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత అర్హతలు ఉంటాయి. అంటే మీకున్న ఔన్నత్యమైనటువంటి అర్హతలు ఏమనుకుంటున్నారు అసలు మీరు ఎమ్మెల్యే కావడానికి? నేను కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవమే ఎమ్మెల్యేగా కావడానికి సహకరించదని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన ఒకటి. ఎన్టీఆర్ ని చూసి చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో ఒక్క 5 ఏళ్ళైనా నేను ఆయన జాడల్లో నడచాలనే ఆశయం నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఆ ఆశయం ఒక్కటే నాకు సరిపోతుందనే ఆలోచన కూడా ఉంది. కాకపోతే మనము ఏం చేస్తాము అనేది ముఖ్యంగా మహిళలు ఈ రోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలని నేను గుర్తించిన, ఆ సమస్యలు ఏమనేవి నాకు తెలుసు. ఆ విధంగా నేను అంటే ఉన్నతమైనటివి అంటే నేను రాజకీయంగా ఎదిగి ఈ రోజు రాజకీయాల్లో సంపాదించుకొని నేను ఏదో అనుభవించాలన్న ఆలోచన నాకు లేదు. ఎందుకు అంటే అన్ని రకాలుగా నేను వెల్ సెటిల్డ్. అనంతపురంలో ఎవరిని అడిగినా నేను చెప్తారు. నేను ఈ రోజు రాజకీయాల వల్లే చాలా మంది రాజకీయాల్లోకి వచ్చే సంపాదన కోసం అనుకుంటారు. కాకపోతే నాకు ఆ సంపాదన ఎప్పుడో ఉంది. ఈ రోజు నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకుని వచ్చి నేను ఎదగాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రజల్లో నాకంటూ ఒక మార్కు, నేను వాళ్ళకి ఏం చేయగలుగుతాను అనేది నేను చూపించుకోవాలి. ఇంతవరకు రాజకీయ నాయకులు అందరినీ చూసినా వాళ్ళలో ఉన్న మంచిని అన్నిటినీ తీసుకున్నా, ఆ మంచిని నేను మళ్ళీ ప్రజలకి చూపించాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మీరు అనంతపురానికి సంబంధించి కానీ లేకపోతే కళ్యాణ్ దుర్గం నుంచి కానీ అడుగుతున్నారు. ఇక్కడ కళ్యాణ్ దుర్గం నుంచి అనంతపురం నుంచి కానీ కళ్యాణ్ దుర్గం నుంచి కానీ ముఖ్యంగా కళ్యాణ్ దుర్గం నుంచి ఒక కమ్మ సామాజిక వర్గమే పోటీలో ఉంది. కానీ అనంతపురం నగరానికి వస్తే బలిజ సామాజిక వర్గం నుంచి అటు జేఎల్ మురళి కానీ లేకపోతే రాయల్ మురళి కానీ, ఇటు ముస్లిం సామాజిక వర్గం నుంచి గౌస్ కానీ లేదా జకీవుల్లా కానీ, అట్లాగే కమ్మ సామాజిక వర్గం నుంచి ఇంకా సీనియర్ పొలిటీషియన్ ప్రభాకర్ చౌదరి కానీ, కొండవీటి సుధాకర్ నాయుడు తన భార్య కోసం అడుగుతున్నాడు, కొండవీటి సుధాకర్ నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు, దగ్గుబాటి ప్రసాద్ ప్రయత్నం చేస్తున్నాడు. దగ్గుబాటి ప్రసాద్కి లేదా ప్రభాకర్ చౌదరికి ఎవరికో ఒకరికి అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. ఇంతమంది హేమీలు ఉన్న నేపథ్యంలో మీ అభ్యర్థిత్వం కనీసం పరిశీలనకు వస్తుంది అనుకుంటున్నారా? ఎందుకు రాదండి, నాది పరిశీలనకు వచ్చింది. ఆల్రెడీ నాకు పార్టీ నుంచి కూడా నాదంతా మొత్తం నా బయోడేటా మొత్తం అంతా నన్ను వెరిఫై చేయడం కూడా జరిగింది. వాళ్ళకి బెటర్ ఆప్షన్ అన్నప్పుడు నన్ను ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే నేను లేడీ, యూత్, ఈ కాన్సెప్ట్ లో నన్ను ఖచ్చితంగా ముందుకు తీసుకుంటారని మహిళలకి అన్నప్పుడు నన్ను తీసుకుంటారు. ఇంకొకటి నాలో ఇంకా వేరే క్వాలిటీస్ ఏ రకంగా చూసినా కూడా నేను పార్టీలో ఉన్నాను, కార్పొరేటర్ గా ప్రజల్లోకి వెళ్ళి నేను ప్రత్యక్షంగా ఎన్నిక కాబడినాను. తర్వాత
నాకు రాజకీయాల నుంచి ఎదగాలో, రాజకీయాల నుంచి సంపాదించుకోవాల్సిన అవసరమూ లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నన్ను తప్పకుండా గుర్తిస్తారు అని నేను ఆశిస్తున్నాను. మేడం గారు, ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారు, సీట్ ఆశిస్తున్నారు, ఓకే ఇచ్చారనుకుందాం. ఇప్పుడు పార్టీ ఇస్తే దాదాపు 30 కోట్లు పార్టీకి డిపాజిట్ చేసి ఆ తర్వాత మీరు ఎలక్షన్ చేయడానికి కనీసం అంటే 10 నుంచి 15 కోట్లు ఖర్చు పెట్టుకోగలగాలి అనేటువంటి డబ్బుతో కూడిన రాజకీయం నడుస్తుంది. అన్ని పార్టీలు అడుగుతున్నాయన్నటువంటి ప్రచారము సమాచారము ఉంది మన దగ్గర. 30 కోట్లు పెట్టి 15 కోట్లు చేయగలిగినటువంటి స్థామత, ఆర్థిక స్థోమత మీకుందా? నిజంగా మిమ్మల్ని పార్టీ అడిగిందా ఆ లెక్కన? మీరేమి సమాధానం చెప్తారు దీనికి సంబంధించి? మా పార్టీలో అయితే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ నన్ను అయితే ఆ విధంగా అడగలేదండి. మా పార్టీలో ఆ విధంగా అయితే నా వరకు అయితే ఆ విధంగా ఎప్పుడు రాలేదు, ఇంతవరకు కూడా ఆ విధంగా లేదు. కాకపోతే మనకు రాజకీయాల్లో ఇప్పుడు అది అందరూ చూసిందే, మనము ఎమ్మెల్యేగా నిల్చున్నప్పుడు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లకు కానీ, మనం తిరగడానికి కానీ, ఇవన్నిటికీ మనకు ఖర్చులు అయితే ఖచ్చితంగా అవుతాయి. ఆ విధంగా ఆ మాత్రం స్తోమత పెట్టుకోగల శక్తి నాకుందని చెప్పి ఈ జిల్లా అంతటికి కూడా తెలుసు. ఎందుకంటే నేను ముందు నుంచి కూడా వ్యాపారాలు చేస్తున్నాము, మాకు పెట్రోల్ బంకులు కానీ, హోటల్స్ కానీ, ఫంక్షన్ హాల్లు అన్నీ ఉన్నాయి. ఆ విధంగా పెట్టుకోగలిగే స్తోమత నాకుంది. నేను ఆ విధంగా చేయగలుగుతాననే ఆలోచనతోనే నేను ముందుకు వస్తున్నాను. అంటే 30 కోట్లు కాకపోతే కనీసం 25-20 అన్నాడు అడగలేదా మిమ్మల్ని? నన్ను అస్సలు ఇంతవరకు ఒక్క నయా పైసా కూడా అడగలేదు. నయా పైసా అడగలేదు, కానీ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా మాత్రం మీకు సంకేతాలు అందుతున్నాయి. ఓకే, ఇక మీరు రాజకీయాల్లోకి వచ్చినారు, రాజకీయాల్లో ఉన్నారు. మహిళలు రాజకీయాలు చేసినా లేకపోతే ఇంటిని చక్కబెట్టినా చాలా చక్కగా చేస్తారంటే ముగ్గులో చుక్కలు వేసినట్టు, ఇటుక పేర్చినట్టు, లేదా ఇంటిని అలంకరించినట్టుగా రాజకీయ వ్యవహారం కూడా చక్కగా ఉంటుందన్నటువంటి అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ చిందరవందర గందరగోళపు రాజకీయాల్లో మీరు ఇక్కడ నేను ఇమడగలుగుతానన్నంత మానసిక స్థైర్యం కానీ లేదా స్థిరత్వం కానీ మీకుందా? ఎందుకబ్బా ఈ తలనొప్పి మాకెందుకు, చక్కగా మేము ఏదో వ్యాపారాలు చేసుకుంటే మమ్మల్ని అడిగేవాళ్ళు ఉంటారు కదా, కడుపులో చల్లగదలకుండా ఉండొచ్చు, ఈ రాజకీయాలు ఎందుకు అనేటువంటి పరిస్థితి మీకు లేదా? నాకైతే లేదు, కానీ నన్ను చూసేవాళ్ళు ఆ విధంగానే అనుకుంటుంటారు. అంటే ఈమెకి ఎందుకు ఇంత ఉన్నప్పుడు ఈమె వచ్చి మళ్ళీ ఇంత టెన్షన్ ఇంత తీసుకోవడం అవసరమా అన్నట్టు తీసుకుంటారు. కానీ నేను రావడమే 2014లోనే నేను అన్ని రకాలుగా సెటిల్ అయినాను. ఎందుకంటే నా మేయర్గా నేను రేపు కూర్చుంటున్నాను అన్న పొజిషన్ నుంచి ప్రొద్దున లేస్తేనే ఇంకొకరు కూర్చున్న పొజిషన్ నేను చూసిన. ఆ రోజే నేను నా మనసుని ఇది కాదు, ఇట్లనే ఉంటాయి రాజకీయాలు అని చెప్పి నేను ఆ రోజు నుంచే ఫిక్స్ అయినాను. ఆ రోజు నుంచి ఈ రోజే కాదు, రేపు పొద్దునైనా సరే నేను ఏ విధంగా అయినా ఎదుర్కోవడానికి కానీ, ఏ విధంగా అయినా ఇంకా రాజకీయాలు అంటే వర్గపోర్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదొక్కటే ఏం కాదు, అన్ని రకాలుగా ఎదుర్కోవాలనే ధైర్యము, శక్తి, తెలివితేటలు అన్ని కూడా నాకు దేవుడు ఇచ్చినాడు. నేను ఆ విధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ 2014 ఆ సమయంలో మీరు పనిచేసిన కాలానికి ఈ తెలుగుదేశం పార్టీలోనే ముఖ్యంగా వర్గపోరు విపరీతంగా ఉంది. అంటే ఇక ఈ అధికారం శాశ్వతము, మేము గ్యారంటీ అన్న కోణంలో ఒకరికొకరు ఎత్తులు వేసుకునేవారు. ఈ వర్గపోరు ఉండేది కదా, అప్పుడు మీరు ఏ వర్గంలో ఉండేవారు? మీరు ఎలా మెయింటైన్ చేయగలిగారు దాన్ని? ఎవరికి జెండా కింద పనిచేసినానండి, ముద్ర పడకుండా ఎలా మెయింటైన్ చేయగలిగారు? నేను పార్టీ జెండాని నమ్ముకున్నా, నేను జెండాకు మాత్రమే వాల్యూ ఇస్తా. నేను వర్గాలు ఒక రెడ్డి, చౌదరి ఇవన్నీ నాకు అవసరం లేదు. నేను పార్టీ నమ్మి ఇన్ఛార్జ్గా ప్రభాకర్ చౌదరికి ఇచ్చినారు. నేను ఇన్ఛార్జ్గా ఆయన కింద నా చేతనైంది నేను చేయాల్సింది, నన్ను ఎంతవరకు రానిచ్చినారో నేను అంతవరకు కూడా వర్గపోర్లలో నేను ఎక్కడా కూడా, ఈ రోజు కూడా అనంతపురంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు, ఎవరెక్కడున్నారో కూడా నాకు తెలియదు. నేను తెలుగుదేశం జెండా కింద మాత్రమే పనిచేసే తెలుగుదేశ కార్యకర్తని, అంతవరకే నాకు తెలుసు. నేను వర్గాల్లో ఎక్కడ ఎవరికి సపోర్ట్ చేయలేదు, ఎవరిని ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళ వర్గంలో ఉన్నటువంటి అవసరమైతే నేనే వర్గం మెయింటైన్ చేయగలను అంటారా? అట్లేం లేదు, కానీ మనం అట్లా వర్గాలు చేసేటట్టుంటే ఎవరో ఒకరి కింద పోయి ఎవరినో ఒకరిని సపోర్ట్ తీసుకుని ఆ విధంగా చేసేవారు. అది కాదు, మన పార్టీని రేపు పొద్దున మనకు ఫ్యూచర్ పార్టీని మనం కాపాడుకోవాలా, పార్టీలో మనం బాగుండాలి, కానీ వర్గాలని చెప్పి వాళ్ళని వీళ్ళని నమ్ముకోవాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో ముందుకు పోయినా. ఇప్పుడు బల్లా పల్లవి మీద ఒక విమర్శ ఉంది. అంటే బల్లా పల్లవి రాజకీయాల్లో ఉంది, కానీ పార్ట్ టైం రాజకీయాలు చేస్తుంది, యాక్టివ్గా యాక్టివిటీస్ని కనపరచదు అని విమర్శ ఉంది. అంటే మీకు వ్యాపారాలు ఉండటమో, వ్యాపారాల్లో బిజీగా ఉండటమా, లేకపోతే మీరు ఇప్పుడు అవసరం లేదులే నా సేవల పార్టీ కనిపించి మీరు సైలెంట్ గా ఉండటం ఏంటి? ఈ 5 సంవత్సరాల్లో కూడా నా పార్టిసిపేషన్ ఎక్కడ అవసరమో నేను అక్కడ ప్రతి చోట యువగలం అయితేనేమి, నారీ సంకల్ప దీక్ష అయితేనేమి, ఫంక్షన్ హాల్లో నేను చేయాల్సిన నా వరకు వచ్చిన ప్రతి ప్రోగ్రామ్ లోను కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన. మొన్న సారు
సిబిఎన్ గారు లోపల ఉన్నప్పుడు కూడా ధర్నాలు అయితేనే అన్నిట్లోనూ కూడా నేను పాల్గొనడం జరిగింది. కాకపోతే నేను యాక్టివ్ గా లేను అనడానికి ఒక వర్గంలో ఒక వర్గము ఈ వర్గమే అని పోయింటే నన్ను ఏమైనా ఎక్స్పోజ్ చేసేవాళ్ళేమో. జెండా కింద ఉన్నాం కాబట్టి బయటకు ఎక్స్పోజ్ కాలేకపోయినాను, అంతేగాని నేను పార్టీలో ఇప్పుడు ఉంటాను, ఎప్పుడు కూడా పార్టీలో ఉంటాను. పార్టీకి నా వరకు కావాల్సిన నాకు శక్తి సామర్థ్యాల వరకు నేను చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాలకు వస్తే అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పరిపాలన ఎలా ఉందని మీకు అనిపిస్తుంది? దాన్ని మీరు విశ్లేషించకుండా మీ వ్యక్తిగతంగా మీరు ఏం విశ్లేషిస్తారు? ఈరోజు మనము వైఎస్ఆర్ గవర్నమెంట్ ని చూసినట్టయితే చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారండి. ఎట్లా అంటే అసలు ఇప్పటి వరకు 35 సంవత్సరాల నుంచి రాజకీయం చూసి పెరిగినాను కానీ ఇంత చిల్లర రాజకీయం ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ప్రతిరోజు అరెస్టులు, ఎవరి మీద దాడులు చేయాలా, ఎవరిని విమర్శించాలి, వ్యక్తిగతంగా విమర్శించడం. రాజకీయాల్లో ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినాక మాలాంటి లేడీస్ కూడా ఏమనిపిస్తుందంటే మనం బయటకు వచ్చి ఇలాంటి విమర్శలు మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే ఆలోచన చాలా మందికి, ఇంకా స్టెప్ ముందుకు పెట్టే వాళ్ళు కూడా వెనక పెట్టిన పరిస్థితి. మేము ఆల్రెడీ బయటకు పెట్టినాం కాబట్టి మేము ఎదుర్కోగలుగుతున్నాం, కానీ ఆ ఆలోచన మాకు కూడా వచ్చింది. అంటే వ్యక్తిగతంగా విమర్శించడం రాజకీయాల్లో ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ వాళ్ళకి 151 సీటు ప్రజలు ఇచ్చినారు, ఇచ్చిన దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలా. ఆయనేమో ఇంట్లో నుంచి బయటికి రారు, వీళ్ళేమో ఇంట్లో కూర్చొని బయటకు రారు. ఇప్పుడు ఈ రోజు మన అనంతపురం చూసినట్టయితే అనంత వెంకటరామరెడ్డి ఎక్కడన్నా మనకు బయట కనిపిస్తున్నాడా? రోడ్లు కానీ కాలువలు కానీ ఆ రోజు మేము 2014లో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసినట్టువే తప్ప ఈ రోజు ఏ వర్క్ పని కూడా జరగట్లేదు. కాకపోతే ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళు సిద్ధం అని చెప్పి ప్రజల్లోకి వస్తున్నారు, కానీ మళ్ళీ ఏదానికి సిద్ధమో, ఓడడానికి సిద్ధమో, లేకపోతే మళ్ళీ బటన్ నొక్కి ఇంట్లో కూర్చోడానికి సిద్ధమో నాకు అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ కి ఈసారి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని గౌరవంగా కూర్చోబెట్టడానికి ప్రతి ఒక్కరము వచ్చి ఖచ్చితంగా ఆయన గెలిపించుకుంటాం. అంటే మీరేమో ఏమీ జరగట్లేదు అని అంటున్నారు, అభివృద్ధి ఏం లేదు. వాళ్ళు 99% ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చామని ప్రతి వేదిక మీద సీఎం గారు చెప్తున్నారు. దీనికి ఏమంటారు? ఆయన అవి చెప్పడానికి, బటన్లు నొక్కడానికి మాత్రమే బయటకు వస్తారు. ప్రజల్లోకి వచ్చి ప్రత్యక్షంగా ఆయన ఆ రోజు పాదయాత్రని చేసినారు. ప్రతి ఒక్కరికి తలలు నిమిరి ముద్దులు పెట్టి వెళ్ళినారు, ప్రతి ఒక్కరిని టచ్ చేస్తే వెళ్ళినారు. ఈ రోజు ఆయన ఎంత మాత్రం ప్రజల్లోకి వస్తున్నాడు? ఏ మాత్రం ప్రజల్లోకి వచ్చి ప్రజల కష్టాలు, కనీసం ఆయన ఇంటి పక్కన ఒక అమ్మాయి లైంగికంగా వేధించబడి ఆ అమ్మాయిని చంపేస్తే కూడా ఇంటి పక్కనే తాడేపల్లిలో ఆయన కనీసం అట్లాంటి చోటు కూడా యాక్షన్ తీసుకోలేదు. బయటకు వచ్చి ఎంతమంది అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఆయన కనీసం 2 ఆడపిల్లలు ఉన్నారు, ఏ రోజన్నా వచ్చి ఈ ఇష్యూల మీద ఆయన ఏ రోజన్నా ఒక మాట మాట్లాడినాడా? బయట ఒక ప్రెస్ మీట్ పెట్టినాడా ఈ 5 ఏళ్ళలో? ఆయన ఎట్లా చెప్పుకోగలుగుతాడు నేను అన్ని చేస్తున్నాను అని చెప్పి? ఎవరైనా చెప్పుకుంటారు. ఇప్పుడు లాస్ట్ లో వాళ్ళ చెల్లెలే చెప్తుంది బయటకు వచ్చి, ఆయన కూర్చోబెట్టడానికి ప్రయత్నించిన ఆమె ఈ రోజు ఆమె చెప్తుంది, ఇన్ని రోజులు ఇంట్లో నుంచి బయటకు వచ్చింది లేదు, ఈ రోజు నువ్వు సిద్ధం అని చెప్పి ఏమోహం పెట్టుకుని వస్తున్నావు బయటికి అని చెప్పి వాళ్ళ చెల్లెలే చెప్తుంది. ఇంక మనం చెప్పడంలో ఏముంది? అంటే అన్ని విమర్శలను మేము పట్టించుకోవాల్సిన పని లేదు, 99% హామీలు నెరవేర్చామంటున్నారు. 99% లేదా 98% అని లిటరల్ గా ఈ కార్యకర్తలు కానీ సీఎం దగ్గర నుంచి కార్యకర్త వరకు ఇదే ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవం కాదంటారు? ఎక్కడ కార్యకర్తలు అంటే వైఎస్ఆర్ కార్యకర్తలు ఏమన్నా చెప్పుకుంటారే మేబీ, కానీ జనాల్లో ప్రత్యక్షంగా జనాల్లోకి వెళ్ళి వాళ్ళు గడప గడప అనే ప్రోగ్రామ్ చేపట్టారు. అది ఏమాత్రం సక్సెస్ అయింది? బస్సు యాత్రను చేసిరి, అది ఏమాత్రం సక్సెస్ అయింది? ఒకవేళ వాళ్ళు 98% వాళ్ళు పనులు చేయగలిగితే వాళ్ళకి హారతలు బట్టి ఇంట్లో కూర్చోబెట్టుకునే వాళ్ళు, కనీసం వాళ్ళని ఇంటి ముందుకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎమ్మెల్యేలకి స్టిక్కర్లు ఇచ్చి పంపించినాడు ఆయన. ఈ రోజు ఆయన ఏదో గొప్పగా, ఆయన ఏదో మేము మీటింగ్లు పెడుతుంటే కూడా ఆయన ఏదో ఎగతాళిగా మాట్లాడుతున్నాడు, కానీ ఆయన ఎమ్మెల్యేలు ఇంటి ముందరకు వస్తే చీదర కొట్టి పంపించిన పరిస్థితి ఎక్కడ ఎంతమందిలో లేదు? అదే మేము ఇప్పుడు మళ్ళీ మేమే రాబోతున్నాము, మేము యుద్ధం, నేను అర్జునుడిని, నేను అభిమన్యుడిని కాదు, నేను నాతో యుద్ధం ఎవరు చేయలేరు అన్నట్టు చెప్తున్నారు కదా. అవును, అది అప్పుడు ఆ జనాలకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు యుద్ధానికి ఇప్పుడు చూపిస్తాం కదా ఆ యుద్ధం. అప్పుడు నువ్వు అదేదో సింపుల్ గా నువ్వు అందరికి తలని నిమిరి ముద్దులు పెట్టేసి దాంతో అయిపోయిందని చెప్పి కూర్చున్నావు, నీకు ఆ కష్టం అర్థం కాలే. ఇప్పుడు యుద్ధానికి
ఇప్పుడు అసలైన యుద్ధం ఇప్పుడు చేసి అప్పుడు నువ్వు యుద్ధంలో గెలిచిన తర్వాత మాట్లాడదువు, అప్పుడు యుద్ధ వీరుడు అవుతావు నువ్వు. ఇప్పుడు సింపుల్ గా ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గురించి నాలుగు మాట్లాడి బాబాయ్ మీ బాబాయ్ని నువ్వు హత్య చేసుకొని నరకాసుడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద తోసేసి కోడికత్త అని చెప్పి చంద్రబాబు నాయుడు తోసేసి అన్ని రకాలుగా ఈ విధంగా తోసేసి ఈ రోజు వాస్తవాలన్నీ బయటకు పడినాయి కదా. నువ్వు సీట్లో కూర్చోడానికి ఏమేం చేసినావు అనేది ఈ రోజు ప్రత్యక్షంగా జనాలందరికీ తెలిసిపోయింది. ఆ రోజు ప్రచారంలో పోతే ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు ఫ్లెక్సీ లేపించి చంద్రబాబు నరకాసుడు అని చెప్పేసి ఆయన్ని ఫ్లెక్సీ లేపించి ఈ విధంగా నువ్వు ఆ రోజు చేసుకున్నావు. ఈ రోజు నువ్వు ఆ మాట మాట్లాడు, చంద్రబాబు నాయుడే చంపించినాడు అని చెప్పి ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. మళ్ళీ నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? మీ ఇంట్లో వాళ్ళే మీరే మీ చేతులు ఉన్నాయి కాబట్టి మీరు బయటకు రాలేకపోతున్నారు ఇప్పుడు కూడా. అభిమన్యుడు అని నేను అభిమన్యుడిని కాదు, నేను అర్జునుడిని అని చెప్పుకుంటున్నాను. మీరు ఏ పాత్రతో పోలుస్తారా భరతంలో ఆయన్ని? ఎవరిని? ఆయన రాక్షసుడు కంటే ఘోరంగా, రాక్షసుడు కూడా కాదు, ఆయన్ని ఏమిటితో పోల్చినా కూడా వేస్టే. వాళ్ళు కూడా ఒక 2 మంచి పనులనే చేసింటారు కానీ ఈయన మాత్రము ఈయన్ని చూడాలంటే కూడా ఒక్కొక్కసారి ఆయన ఎకిల్ నవ్వులు ఆయన అవన్నీ అసలు జనాలు అవన్నీ నమ్మే పరిస్థితుల్లోనూ లేరు. అది రేపొద్దున ఆయనకి వాస్తవంగా రేపొద్దున ఆయనకు తెలుస్తుంది. ఇంకా వెయిట్ అండ్ సీ 50 days లో ఆయనకు అర్థమైపోతుంది పొజిషన్ ఏమి అనేది. మీరు పొజిషన్ అర్థమవుతుంది అంటారు, ఆయన వై నాట్ 175 అంటున్నారు. ఆయన ఎప్పటి నుంచో ఆయన ఇంట్లో కూర్చొని రోజు ఇంట్లో కూర్చొని అయినా సరే 2 నిమిషాలు బయటకు వచ్చి వై నాట్ 171 అనే మాట ఆయన రోజు మాట్లాడేసిపోతాడు. అది ఆ రోజు ఆయనకు అర్థం కాలేదు, ఈ రోజు చూపిస్తాం కదా మేము అది ఎట్లుంటుంది అనేది. అసలు వై నాట్ 175 అని ఆయన అంటున్నారు. అసలు మీకు ఎన్ని రావచ్చు అనుకుంటారు రాష్ట్రంలో? మీ నెంబర్ ఎంత? ఆయన 175. మేము ఆయనంత ఇదిగా కాదు కానీ మేము 150కి అయితే తగ్గకుండా ఖచ్చితంగా గెలుస్తాం. అంటే ఇప్పుడు పొత్తుల్లో భాగంగా పొత్తుల్ని ఎట్లా తీసుకుంటారు మీరు? పొత్తుల్లో భాగంగా అంటే ఈ రోజు ఆయన ఏదో వీరుడు సూర్యుడు అని చెప్పుకుంటున్నాడు, సింగిల్ గా వస్తున్నానని చెప్పి. మేమేదో జనసేనతో కలిస్తేనే ఆయన ఏదో హీరో లాగా ఫీల్ అవుతున్నాడు. మేము జనసేనతో కలుస్తా ఉండేది ఇది యుద్ధంలో శ్రీరాముడు కూడా తప్పలేదు ఒకరు సపోర్ట్ తీసుకోవడం. కాబట్టి మేము ఈ రోజు ఈ నరకాసురుడిని ఎదుర్కోవడానికి ఒక సపోర్ట్ తీసుకున్నాము. ఆ సపోర్ట్ తోనే మేమేదో ఈ సపోర్ట్ తీసుకోవడం వల్ల మేమేదో చాలా డౌన్ అయిపోయినట్టు నువ్వు చాలా హీరో లాగా ఫీల్ అయిపోతున్నావు కానీ అది ఏమి అనేది రేపు పొద్దున చూపిస్తాము. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సారు లోపల ఉన్నప్పుడు మాకు ఆయన చేయూతనిచ్చినారు, ఆయన మాకు సపోర్ట్ చేసినారు. కాబట్టి మేము జనసేన సైనికులను కూడా మేము మా పార్టీలో కలవడాన్ని మేము హర్షిస్తున్నాము. వాళ్ళతో మేము ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసము వెళ్తున్నారని చెప్పేసి అంటున్నారు. బీజేపీ పొత్తు వెళ్తుంటే బీజేపీ ఏం చేస్తుందంటే ఇటు టీడీపీని పొత్తుకు ఆహ్వానిస్తూనే అటు వైఎస్ఆర్సీపీని కూడా వదులుకునే అవకాశం లేకుండా రెండుతో ఉభయకుశలో పడినట్టు అటువైపు ఇటువైపు ఇద్దరికి మేలు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నట్టు ఉంటుంది. అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంటే అటు వదిలేయాలి, కానీ అటు కూడా రాజ్యసభ సీట్లు ఉన్నాయి కాబట్టి అటు కూడా వాళ్ళని దూకుతూనే ఉన్నారు. అంటే ఈ 2 నాలుకల ధోరణిలో బీజేపీ వ్యవహరిస్తోంది. ఆ పొత్తు మీకు లాభిస్తుంది అనుకుంటున్నారా, నష్టం అనుకుంటున్నారా? మీ వ్యక్తిగతంగా మీరు ఏమనుకుంటున్నారు? మా నాయకుడు అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. ఆయన మేధాస్తుకు మేమైతే ముందుకు మాకు ఇంకా ఆ రకంగా ఉందా లేదనేది కూడా మేము భావించట్లేదు. కాకపోతే ఎవరైనా కూడా 1 సైడ్ వస్తేనే ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేస్తారు. సార్ కూడా 1 సైడ్ అయితేనే యాక్సెప్ట్ చేస్తారు. మరి అది ఎంతవరకు సార్ కూడా ఎంతవరకు మొన్న ఢిల్లీకి పోయినారు కాబట్టి ఎంతవరకు యాక్సెప్ట్ చేసినారు, ఏమేమి మాట్లాడుకున్నారు అనేది ఇంకా ఇంతవరకు బయటికి తెలియలేదు. అందరికీ తెలిసి జగన్ లాగైతే మాత్రం ఢిల్లీకి రోజు వెళ్ళి అక్కడ ఏం జరుగుతున్నాయి అనేది బయటకు రాకోకుండా అయితే మా పరిస్థితి మా విషయంలో అయితే అలా ఉండదు. ఖచ్చితంగా బయటకు వస్తుంది, బయటకు చెప్తారు ఏ విధంగా అలయన్స్ కుదురుతుంది, ఏ విధంగా చేస్తున్నాం అనేది కూడా బయటకు చెప్పి మన ప్రజలందరికీ చెప్పి ఆయన ముందుకెళ్ళడం జరుగుతుంది. నారా లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్ర యోగళం ఉంది కదా, ఈ యోగళం అంతా కూడా వృధా, అసలు అట్టర్లీ ఫెయిల్యూర్ రాష్ట్రంలో అనేటువంటి ప్రచారం వైసీపీ నుంచి ఉంది, అంటే ప్రభుత్వ వర్గాల నుంచి. మీరేమంటారు దానికి సంబంధించి? అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు ఆయన జనాల్లోకి 4000 కిలోమీటర్లు 400 రోజులు ఆయన ఎండలో ఏ ఒక్క రోజు కూడా గ్యాప్ లేకోకుండా ఆయనకు విధి కారణాలు లేదంటే సార్ పరిస్థితుల వల్ల మధ్యలో గ్యాప్ తప్పితే ఒక్క రోజు కూడా ఆయన గ్యాప్ ఇవ్వకోకుండా మరి ఆయన్ని విమర్శించడం కూడా అంటే ఆయన ఏదో ఇంకా చాలా సున్నితంగా పెరిగిన వ్యక్తి అని, ఆయన జనాల్లో తిరగలేరని చెప్పి, ఎండకి ఆయన రాలేడని చెప్పి చాలా రకాలుగా విమర్శించినారు వైఎస్ఆర్ నాయకులందరూ కూడా. కాకపోతే ఆయన మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన రోజు నుంచి కూడా ఆయన ఎండింగ్ వరకు కూడా ఏ రోజు ఉనకలేదు. అసలు జనాలు కూడా ఆయనతో పాటు నడచలేకపోయినారు.
నాయకులు కూడా నడచలేకపోయినారు. 4000 కిలోమీటర్లు ఆయన మధ్యలో గ్యాప్ వచ్చిండొచ్చు కానీ 4000 కిలోమీటర్లు ఆయన సజావుగా నడిపించింటే ఎన్నో మధ్యలో ఆటంకాలు సృష్టించినారు. ఆయన క్లాస్ టేబుల్ మైకు అన్ని రకాలుగా లాక్కున్నారు. కానీ ఆయన ఎంత నిగ్రహంగా అంటే మేము 2014లో అప్పుడున్న గవర్నమెంట్ లో చూసిన లోకేష్ వేరు, ఈ రోజున్న లోకేష్ వేరు. ఈ రోజు మేము మా నాయకుడిని చూసి మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అంత ఆయన మాటల్లో గాని ఆయన చెప్పే విధానంలో గాని ఆయన యువగలమే ఈ రోజు మాకు తెలుగుదేశాన్ని నిలబెట్టింది. ఈ రోజు మేము ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాము అంటే మాకు ఒక యువగలమే మా అందరినీ కలుపుకొని మమ్మల్ని ముందుకు ప్రోత్సహించింది. మా యువ నాయకుడికి మేము ఎప్పుడు ఇలాగే ఎప్పుడు తోడుంటాము. ఆయన ఎప్పటికైనా ఈ రోజు కాదు రేపు పొద్దున రాజకీయాల్లో అయినా సరే ఆయన వెంట నడచడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మేడం గారు, మీరేమో మీ నాయకుల సచ్ఛీలతని ఔన్నత్యాన్ని ప్రకటిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 300 కోట్ల అవినీతికి పాల్పడ్డారని అరెస్ట్ చేసి లోపలేశారు. అసలు ఈ సచ్ఛీలత అనేది అరెస్టు అంటే సచ్ఛీలత అనేదే ఉంటే అరెస్ట్ కారు కదా, మీరేమంటారు? ఈ అవినీతి కేసుని ఆయన మీద ఏ విధంగా చేసినారు అనేది మనము వాళ్ళ మాటల్లోనే మనం చూసాం. ఫస్ట్ 350 కోట్లు అన్నారు, తర్వాత 3000 కోట్లు అన్నారు, తర్వాత లాస్ట్కి అన్ని రకాలుగా చూసుకొని మా పార్టీలో సభ్యత్వాలు చేసిన దాన్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతిగా వచ్చిన సమ్మె అని చెప్పి చూపించడం జరిగింది. వాళ్ళకి ఏ విధంగానూ ఆయన ఇరికించడానికి ఏ విధంగానూ అవకాశం లేదు. కాకపోతే జగన్కి ఒకటే ఉన్నింది, ఆయన 16 నెలలు జైల్లో ఉండి వచ్చినాడు. ఈయన ఒక 10 రోజులైనా ఈయన్ని జైల్లో పెట్టాలా, జైలు అనేది ఈయన పేరు మీద కూడా వినిపియాలా అనే ఉద్దేశంతో ఆయన్ని ఆ రోజు పెట్టడం జరిగింది. కాకపోతే ఏదైనా కూడా మంచి చెడు అనేది మన కోసమే అన్నట్టుగా మేము ఆ రోజు పార్టీ కార్యకర్తల వల్లే అనే కాదు కానీ ఆయన్ని ఆ విధంగా చూడటం చాలా బాధపడ్డాం. ఆ విధంగా ఆయన్ని అసలు మా ఆలోచనలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అంటే మేము ఆయన అవినీతికి కానీ కనీసం ఒక దూష పదం మాట్లాడాలన్నా కూడా ఇంతవరకు ఆయన నోట్ల నుంచి మేము ఆ మాట కూడా ఇంతవరకు వినింది లేదు. అలాంటి వ్యక్తిని జైల్లో తీసుకుని పోయి పెడితే ఆయన దాన్ని కూడా ఎంత అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఏజ్ మళ్ళీ అదేమో గాని ఆయన తీసుకొని పోతున్నా ఆయన లోపల ఉన్న మళ్ళీ ఆయన కలవడానికి లోపల నుంచి బయటకు వచ్చే వాళ్ళకు కూడా నేను భువనేశ్వరమ్మ గారిని కలిసినప్పుడు కూడా ఆయన లోపల ఉన్నప్పుడు భువనేశ్వరమ్మని కలిస్తే సార్ ఎట్లున్నారమ్మా అంటే ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉన్నారమ్మా, మీరేం భయపడొద్దండి, ఆయన ఒకటే చెప్తున్నాడు అందరికీ ధైర్యం చెప్పండి, నేను ఏ విధంగానూ నేను బాధపడట్లేదు ఇబ్బంది పడట్లేదు, మనం ఏంది అనేది మనం నిరూపించుకునే బయటకు రావాలా, అంతేగాని వీళ్ళు ఏదో మోపినారని చెప్పి మనల్ని ఎవరిని భయపడొద్దని చెప్పండి, లేదు అంటే వాళ్ళు ఏ రకంగానూ చేసుకోకుండా అంటే ప్రాణం మీద తెచ్చుకోవద్దని చెప్పండి అని చెప్పి ఆయన ఒకటే మాట చెప్పి పంపిస్తున్నారమ్మా అని చెప్పి అనింది. అంటే అప్పుడు అనిపించింది మనం బయట ఉండి ఎంత బాధపడుతున్నా ఆ పరిస్థితుల్లో ఆయన, ఎందుకంటే 24 hours ఆయన మిషన్ కంటే ఎక్కువగా ఆయన బ్రెయిన్ వాడి ఆయన పొద్దున రాత్రి సాయంత్రం అనే తేడా లేకోకుండా నిరంతరము ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చుకుంటూ ప్రజలకి నేను ఏం చేయగలుగుతాను, నేను ఇంకా ఏమైనా చేయాల్సింది ఉందా అని నా చేతనైంది నేను చేయాలా అనే ఉద్దేశంతో ముందుకు పోయిన వ్యక్తి. ఈ రోజు హైదరాబాద్ లో డెవలప్మెంట్ అయితేనేమి, ఆ రోజు మనం కట్టుబట్టలతో మనల్ని అమరావతికి పంపించినారు. ఆ రోజు అమరావతి అనే ఒక స్టేట్ ని ఆయన డెవలప్ చేయడము, ఆ స్టేట్ లో ఈ రోజు గ్రాఫిక్స్ అంటున్నారు, ఆ గ్రాఫిక్స్ నే వాళ్ళు ఈ రోజు వాడుకుంటున్నారు. ఆ గ్రాఫిక్స్ లేకపోతే వాళ్ళకి ఉండడానికి నిలబడడానికి ఒక ఆఫీస్ కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో లేదు అంటే పోయి తెలంగాణలో వాళ్ళతో అడుక్కొని వాళ్ళ కింద పడాల్సిన పరిస్థితి మంది. కానీ మనం ఎందుకుంటాం, మనం ఆంధ్రులము, మన గౌరవాన్ని మనం ఎందుకు దిగజార్చుకోవాలని చెప్పేసి ఆయన కట్టుబట్టలతో వచ్చి మనకు అమరావతిని నిలబెట్టడం జరిగింది. ఆ విధంగా నిలబెట్టిన వ్యక్తిని 40 ఏళ్ళు సుదీర్ఘంగా రాజకీయం చేసిన వ్యక్తిని ఆ రోజు జైల్లో బంధించడం అనేది మేము చాలా బాధపడ్డాము. కానీ ఆయన మచ్చలేని చంద్రుడు అనే విధంగానే ఆయన బయటకు రావడం జరిగింది. అవి కూడా ఆ కేసులు కూడా తొందరలోనే ఆయన్ని నిజాయితీ పరుడు అని చెప్పి కొట్టేయడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా. అది కూడా జగన్ చూస్తాడు ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు ఈ అరెస్టు అనేది తెలుగుదేశం పార్టీకి బాగా నష్టం చేకూరుస్తుంది, అవినీతి అనేటువంటి ముద్రపడి జనంలో బాగా వ్యతిరేకత వస్తుంది అని ప్రభుత్వమే ప్రచారం చేస్తుంది. సోషల్ మీడియాలో ఇదే అంశాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
అవును, ఆ ట్రోల్స్ చేయడం వల్లే కదా ఈ రోజు జగన్ చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అని చెప్పి లోపలేయడం జరిగింది. ఆయన ఏమన్నా ఈయనలాగా 16 నెలలు జైల్లో ఉండి ఈ రోజు కూడా ఏమన్నా బెయిల్ మీద రోజు శుక్రవారం రోజు ఏమన్నా శుక్రవారం కాదులేండి, ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, ఈయన బెయిల్ మీద కూడా కనీసం అటెండ్ కావట్లేదు కోర్టుకి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఈయన ఇప్పుడు కూడా ఇంకా అవినీతి పరుడు అని ఎక్కడ ఈయన ఏమన్నా రుజువు ఉంటే ఈ రోజు కూడా ఆయన గౌరవంగా బయటకు వచ్చి తిరుగుతున్నాడు. ఆయన మీద అవినీతి అని ఈయన మామూలుగా ప్రసంగాల్లో వినిపించే వాళ్ళు ప్రజలకి ఏమన్నా ఉందేమో అని చెప్పి కొంచెం డౌట్ ఉండేది. ఈయన ఎప్పుడైతే ఆయన్ని జైలుకు పంపించినాడో అప్పుడే ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చింది. ప్రజలందరికీ మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, స్టేట్స్ లోను మొత్తం ప్రతి చోట నుంచి కూడా ఆయన అవినీతి గురించి ఈయన అవినీతి గురించి ఆయన బయట పెట్టాలని పోయి ఈయన అవినీతి బయటకు పడే విధంగా ఈయన చేసుకున్నాడు. ఇప్పుడు 3 రాజధానులు కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే అమరావతిని కాదు, అమరావతి అనేది ఒక చోట గతంలో హైదరాబాద్లో నష్టపోయాము, ఎప్పుడు కూడా అభివృద్ధి కేంద్రీకృతం కాకూడదు, విభాజితంగా ఉండాలి, కాబట్టి మనము వైజాగ్ని కర్నూలుని దీన్ని అని చెప్పేసి అని పెట్టారు 3 రాజధానుల కాన్సెప్ట్. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మూడు రాజధానులు అని చెప్పినారు. 5 years లో ఎక్కడన్నా ఒక చెట్టు నాటినారా, ఒక ఆఫీస్ కట్టినారా, ఒకటి ఏదన్నా కోర్టు, కర్నూలులో హైకోర్టు అన్నారు, హైకోర్టుకి ఏమన్నా ఒక మినిమం బేస్ వేసినారా? ఏం చేయగలిగినారు డెవలప్మెంట్? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళలో కనీసం మనకి ఈ రోజు ఉండడానికి ఒక గృహాలో ఇంకొకటో అన్నా కనీసం మనము మన స్టేట్ ని నడుపుకోవడానికి ఆయన కనీసం అన్నా చేసి పెట్టినాడు. మీరు ఏం చేసినారు? ఈ రోజు ప్రజలకు నేను ఒక్కటే చెప్తున్నానండి, దీనివల్ల మనము ఒక 5 ఏళ్ళు ఇచ్చేసి ఆయన మొత్తం ఇంకా స్టేట్ అంతా డెవలప్ చేసేలా అన్నట్టు మనం భావించినాం ఆ రోజు. ఈ రోజు అదే ప్రభుత్వము, అదే ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఈ రోజు అమరావతి రైతులకు ఆ రోజు అసెంబ్లీలోనే ఆ రోజు సపోర్ట్ చేసింది కదా. 16,000 ఎకరాలు వాళ్ళు ఇస్తే రైతులకి సపోర్ట్ చేసి ఆ రోజు హర్షించింది కదా ఈ ప్రభుత్వమే. మరి ఈ రోజు ఎందుకు అమరావతిని ఈయన డెవలప్ చేయలేకపోయినాడు? అమరావతి రైతులంతా రోడ్డు మీద పడితే ఆ రైతుల్ని ఏ విధంగా హింసించినాడు? మరి ఈయనకి మళ్ళీ 3 చోట్ల స్టేట్ ని డెవలప్ చేసే ఆలోచన ఈయనకు ఉందంటారా? ఈయన ప్రజల్ని ఈయన ఒకవేళ ప్రజల్లాగా చూసింటే ఆ రైతులను ఎందుకు అంత ఇబ్బంది పెడతాడు? ఈ రోజు కూడా వాళ్ళు రోడ్ల మీదే తిరుగుతున్నారు. మళ్ళీ ఇంక ఈయన ఎక్కడ స్టేట్ డెవలప్ చేస్తున్నారు? డెవలప్మెంట్ లో భాగంగా దాదాపు 3,000 రకాల పరిశ్రమలు తీసుకొని వచ్చి మేము ఎస్టాబ్లిష్ చేసామని అంటున్నారు. నవ్వుతారండి. ఉన్న ఒక్క కియా ఆయన చంద్రబాబు నాయుడు పుణ్యమా మా అనంతపురంలో మనకు కియా సంస్థ వచ్చింది. ఆ కియాని ఎన్ని రకాలుగా హింసించినారు? మనం ఇక్కడ ప్రత్యక్షంగా మనకి ఇంకొక చోట కంపెనీలన్నీ బయటకు వెళ్ళిపోయినట్టు అవన్నీ ప్రజలు చూడలేరు, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అదే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు అమరావతి అనుకొని అక్కడే కూర్చోలే, మన కియా తీసుకొచ్చినాడు, ప్రతి జిల్లాలోనూ ఒకటి తీసుకొచ్చి మనకు సపోర్ట్ గా పెట్టినాడు. మళ్ళీ ఈ రోజు జగన్ వచ్చిన తర్వాత మన అనంతపురంలో ఏ సంస్థ ఇక్కడ నెలకొనింది? ఏ సంస్థ ద్వారా ఉద్యోగాలు వచ్చినాయి ఇక్కడ? ఆయన ఏం చేసినాడు అనేది ఈ ఒక్క అనంతపురం ఒకటే చెప్పమానండి చాలు. అనంతపురం సంగతి పక్కన పెడితే తీర ప్రాంతాల్లో కానీ పోర్టులు డెవలప్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా ఉధృతంగా డెవలప్ జరుగుతుంది అనేది ప్రభుత్వం. అవునండి, చాలా ఉధృతంగా అవినీతి జరిగింది, చాలా ఉధృతంగా సంపాదన కూడబెట్టుకున్నారు. ఒక లిక్కర్ అయితేనేమి, మందు బాటిల్, అసలు ఆ పేర్లు కూడా మనం ఇంతవరకు వినలేదు. ఆ బాటిల్స్ అయితేనేమి, ఇసుకలో అయితేనేమి, ప్రతి ఒక్కట్లో గంజాయి అయితే, అసలు గంజాయి అనేది మన ఆంధ్రప్రదేశ్ లో మనం ఇంతవరకు వినని మాట. మన పిల్లలకు అసలు ఆ వర్డే తెలియదు. మనమంతా ఏదో పక్కన స్టేట్స్ పోతే ఆ సిటీ కల్చర్ లో ఇవన్నీ నేర్చుకుంటారేమో అని మేము భావించే వాళ్ళం. అట్లాంటిది మన ఆంధ్రప్రదేశ్ లోనే విచ్చలవిడిగా దొరుకుతుంది. విచ్చలవిడిగా ఏదో తిరుపతి ఆ ఏరియాలో కాదు, అనంతపురంలో కూడా విచ్చలవిడిగా దొరుకుతుంది ఈ రోజు. మళ్ళీ అవన్నిటికీ ఎవరు మార్గాన్ని చూపించిండేది? విచ్చలవిడిగా వీళ్ళ సంపాదన కూడబెట్టుకోవడం తప్ప వీళ్ళు డెవలప్మెంట్ గాని, వీళ్ళు ఏ రకంగానూ సంస్థలను తీసుకొచ్చింది గాని, వీళ్ళ వల్ల మన ఆంధ్రప్రదేశ్ బాగుపడింది గాని ఏ రకంగా ఎక్కడ ఏది లేదు. ల్యాండ్ శాండ్ వైను మైను డెవలప్మెంట్ కనపడుతుంది అంటారు మీరు? అవును. మీ విషయానికి వస్తే, మీ వ్యక్తిగత అనంతపురం విషయానికి వస్తే, అనంతపురం నగరాన్ని మీరు మెట్టినీళ్ళు కాబట్టి నేను సీట్ ఆశిస్తున్నాను, రాజకీయాల్లో నేను చురుగ్గా ఉన్నాను కాబట్టి అంటున్నారు, అది తప్పేం లేదు, ఎవరైనా చేయాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్ ఏంటి? ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు, ఇంకా మిగిలి ఉన్న సమస్యలు ఏంటి? మీరు ఒకవేళ మీరే ఎమ్మెల్యే అయితే ఏం చేయగలుగుతారు? నేనే ఎమ్మెల్యేనైతే ఇక్కడ మనకు అనంతపురంలో
లోకల్ గా నీటి సమస్య ఉంది, రోడ్లు, కాలువలు, ఇవన్నీ కాకోకుండా మరో వంకది కూడా పెద్ద సమస్య. అది కూడా లాస్ట్ 2014లోనే మా గవర్నమెంట్ లో కూడా అది చాలా మటుకు ఆ పూర్తి చేయగలిసిన టైంలో మేము మా గవర్నమెంట్ ఆగిపోవడము, దాంతో ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కూడా మరో వంకని డైవర్ట్ చేసేసి అది ఇంతకు ముందు ఉన్న దాని ప్లాన్ కాకోకుండా వీళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది ఒకటి ఉంది. తర్వాత ఓల్డ్ టౌన్ లో కూడా రోడ్డుది కొంచెము అది కూడా ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా తర్వాత మహిళలకి కుట్టు మిషన్లు కానీ, తర్వాత వాళ్ళంతకు వాళ్ళు ఎదిగే విధంగా స్వయం ఉపాధి కల్పించాలనే ఆలోచన ఒకటి ఉంది. అంటే ఒకటి నేను స్వయంగా అంటే నేను మహిళల పట్ల ఆలోచనతో ఇప్పుడు ఎంతో మందిని చూస్తున్నాము. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మందుకు బానిసలైపోయి ఆ మందు కూడా నాణ్యత లేకోకుండా తాగడంతో చాలా మంది సింగిల్ ఉమెన్ చాలా మంది అయిపోయినారు. చాలా మందికి ఉపాధి లేదు. వాళ్ళు తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ హాస్టల్ అయితేనేం, బీసీ హాస్టల్, ఇవన్నీ కూడా లేడీస్ కి చాలా మటుకు సదుపాయాలు లేకోకుండా, అట్లీస్ట్ వాళ్ళకి వాచ్మెన్ కూడా బయట సెక్యూరిటీ కూడా లేకోకుండా ఉంది. హాస్టల్లో చాలా పరిస్థితులు చాలా బాగలేవు. అంటే 2014లో మనం ఉన్నప్పుడు కూడా బీసీ హాస్టల్ మన వార్డులో వస్తుంది. హాస్టల్లో కూడా నేను డైరెక్ట్ గా నా తరఫున నా ఫండ్ నేను కలెక్ట్ చేసుకొని నేను చేయడం జరిగింది. ఆ విధంగా కొన్ని ఉన్నాయి. తర్వాత నాకు ఎప్పటి నుంచో కొంచెము ఈ ముసలోళ్ళు ఇవన్నీ కూడా అనాథాశ్రమాలు ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చిన కొంచెం ఫండ్తోనే వాళ్ళందరినీ కూడా చేయడం జరుగుతుంది. నేను వచ్చిన తర్వాత వాళ్ళకి నేను కూడా నా తరపున వాళ్ళకి చేయాలనే ఆలోచన నాకు ముందు నుంచి, అంటే రాజకీయాల వల్ల నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాదు కానీ నాకు అది ఎప్పటి నుంచో మిగిలిపోయింది. అంటే వాళ్ళకు కూడా ఎట్లా అంటే ఇంకా పేరెంట్స్ పిల్లలు లేరు అన్న ఆలోచన లేకోకుండా వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించాలన్న ఆలోచన నాకు ముఖ్యంగా ఉంది. ఒకటండి, ఈడ మనకి అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్స్, ఇక్కడ మనము ఏ విధంగానూ కక్ష రాజకీయాలు లేకోకుండా, వర్గపోర్లు లేకోకుండా తెలుగుదేశం కార్యకర్తలు అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలనే ఆలోచన ఒకటి ఉంది. ఒకటి, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత 5 ఏళ్ళు నేను నా సంపాదనకి నేను ముందుకు వస్తుంటే నా సంపాదన గురించి మాత్రమే నేను ఆలోచన చేస్తా. నాకు సంపాదన అవసరం లేదు. ఈ 5 ఏళ్ళలో బల్లా అనే మార్క్ ని నేను క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ బల్లా మార్క్ ని ఏ విధంగా క్రియేట్ అవుతుంది? నేను ప్రజలకి మంచి చేయగలిగినప్పుడు మాత్రమే నా పేరు నేను క్రియేట్ చేయగలుగుతా. ఆ ఒక్క దాని కోసమే నేను ప్రజల్లో ఉండాలా, ప్రజల కోసమే నేను ముందుకు రావాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాను. ఖచ్చితంగా నేను ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎప్పటికైనా అది క్రియేట్ చేసుకునేంత వరకు మాత్రము నా ఆశయాన్ని ముందుకు సాగిస్తూనే ఉంటాను. మీరు ఇంత ఇంటెన్షన్ తో మీరు పనిచేస్తున్నారు కదా, కనీసం పార్టీ గుర్తించి మీకు ఏ పదవి కూడా ఇవ్వలేదు ఎందుకు? పార్టీలో చిన్న పదవి కూడా? నేను కార్యకర్తనే కదండి తెలుగుదేశంలో. అంటే కార్యకర్త పదవి ఉంటే పార్టీ ఇచ్చిన పదవి కాదు. నాకు అది చాలు కదా. నాకు ఒక తెలుగుదేశం కార్యకర్తనే అనే ఒక కండువా వేసుకునే హక్కు అయితే ఉంది కదా, అది చాలదంటారా నేను పార్టీలో ఉండడానికి? అంటే మీరు ఇంత చేస్తున్నప్పుడు కనీసం గుర్తించాలి కదా, గుర్తింపు లేకుండా ఉన్నారే అంటున్నా నేను. అది పరిస్థితులు ఎట్లున్నాయి ఏమనేది మనకి ఇంటర్నల్ పాలిటిక్స్ తెలియదు. కాకపోతే నేను పార్టీలో నీతి నిజాయితీగా నా తరపున నేను పార్టీకి ఎంత వరకు చేయగలిసిన పరిస్థితి వస్తే అంతవరకు నేను చేస్తున్నాను. ఈరోజు కార్యకర్తల్లో అయితేనేమి, నాయకుల్లో అయితేనేమి, జిల్లా వైడ్ నేను పార్టీలో ఉండి పార్టీలో నాకు కావాల్సిన సహాయ సహకారాలు నేను ఎప్పుడూ అందిస్తున్నాను అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ లోకల్ గా కాదు, లోకేష్ గారికి అయితేనేమి, పెద్ద పెద్ద నాయకులందరికీ కూడా తెలుసు. నాకు లోకేష్ గారి సపోర్ట్ కూడా ఉంది. ఆయన కూడా ఒకటే గుర్తించినారు, మీరు 2014లో వచ్చినారు, 2014లో మీకు కార్పొరేటర్ పదవికి కావాల్సిన కాకోకుండా మీరు ఇంకా ఎక్కువ చేశారు, అన్ని విధాలుగా చేసినారు. 5 ఏళ్ళలో ఎక్కడ అవినీతి లేదు, పార్టీకి ఎక్కడ డ్యామేజ్ లేదు. ఇంకా ఎందుకంటే పార్టీకి ఏం అవసరం ఒక క్యాండిడేట్ తో? నేను పార్టీకి ఎక్కడన్నా డ్యామేజ్ చేసి లేదంటే పార్టీని నేను ఎక్కడన్నా వాడుకోనో నేను ఏదన్నా చేసింటే నన్ను పక్కన పెడతారు. కానీ నేను పార్టీకి ఎక్కడ డ్యామేజ్, నేను ఎప్పటికీ పార్టీకి విధేయరాలనే. నాకు 10 ఉన్నా విధేయరాలనే, 10 లేకపోయినా నేను విధేయరాలుగానే నేను పనిచేస్తాను. మీ విధేయతను గుర్తించలేదేమో అంటున్నాను. అంతే, గుర్తించే అవకాశం వస్తుంది. ఇప్పుడు ఒక్కసారిగా మనకు రావాలంటే ఎట్లా? ఓకే, మొత్తానికి ఆశావాహ దృక్పథంతో ఉన్నారు. అవును, ఉన్నాను. ఇప్పుడు కళ్యాణదుర్గం విషయానికి వస్తే అక్కడ ఉన్న సమస్యలు ఏంటి? ప్రస్తుతం మంత్రి గారు ఉన్నారు అక్కడ పాలన ఏంటి, ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా ఉంది అనుకుంటున్నారు మీరు? దాని గురించి ఏం గుర్తించారు, ఏం గమనించారు? మంత్రి గారిది చూసినట్టయితే మనము మంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసుకుని కళ్యాణదుర్గంలోకి ఎంటర్ అయిన రోజే ఆమె ఎంత మాత్రము ఒక గొప్ప ఉమెన్ అనేది మనకు ఆ రోజు తెలిసిపోయింది. ఎందుకంటే
ఆ రోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డ అంబులెన్స్ లో వెళ్తుంటే ఆమెకి ప్రమాణ స్వీకార వేడుకల్లో కనీసం అడ్డం తీయక ఆ బిడ్డను అక్కడే కోల్పోవడం జరిగింది. అలాంటి గొప్ప మనసున్న నాయకురాలు ఉషశ్రీ చరణ్ గారు. అయితే అక్కడ ఉన్న పరిస్థితులు ఏమి అంటే ముఖ్యంగా రైతులు, ఆ పల్లెల్లో మొత్తం అంతా రైతులే. ఇక్కడ అనంతపురంలో ఉన్న వ్యాపారాలు అవి ఇవి కానీ వ్యవసాయదారం మీద డిపెండ్ అయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అక్కడ మన టీడీపీ గవర్నమెంట్ లో డ్రిప్ ఇరిగేషన్ అని ఉండేది. డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా తొలగించడం జరిగింది ఈ ఇప్పుడున్న గవర్నమెంట్. అప్పుడు దాదాపుగా 6,000 కడితే ₹1,00,000 సామాగ్రి ఇచ్చేవాళ్ళు డ్రిప్ ఇరిగేషన్. మొత్తం అదంతా వెళ్ళిపోయింది. డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి, పంట బీమా అయితేనేమి. తర్వాత మనము రైతులు అంటాం, పల్లెల్లో ముఖ్యంగా వాళ్ళు ఆశించేది రోడ్లు, స్కూళ్ళు, దేవాలయాలు, నీళ్లు. అవి వాళ్ళకి మనం ఖచ్చితంగా వాళ్ళకి చేయగలిగితే వాళ్ళు గుళ్ళో దేవుని కంటే కూడా ఎక్కువగా మనల్ని పూజిస్తారు. వాళ్ళకి కావాల్సింది అదే. ఎవరు నా గడపకు వచ్చి, నా ఇంట్లోకి వచ్చి, నా ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దామని ఎవరు ఆశించరు. పల్లెల్లో ఉన్న స్వభావం అది. ఎందుకంటే నేను పల్లెల్లో పుట్టి పెరిగాను కాబట్టి వాళ్ళ స్వభావం నాకు తెలుసు. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ అంటే ఒక గుడిని వాళ్ళు కట్టుకుంటున్నారు అంటే ఆ గుడిని మనము చందాలు వేసుకుని వాళ్ళు కట్టుకునేటప్పుడు మనకంటూ మన తోడ్పాటు వాళ్ళకి ఇచ్చినామంటే దాన్నే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఆ విధంగా స్కూల్ని, గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ఇప్పుడు చాలా శిథిలావస్థల్లో పడిపోయినాయి. నేను పుట్టిన ఊర్లోనే నేను మొన్న వెళ్ళి చూస్తే నేనున్నప్పుడు ఉన్న స్కూలే ఇప్పుడు కూడా అట్లనే అయిపోయి పూర్తిగా డౌన్ అయిపోయి అసలు పిల్లలు అక్కడ కూర్చొని చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఎవరు గవర్నమెంట్ స్కూల్కి పల్లెల్లో ఉండి చదవలేని పరిస్థితి. మొత్తం అందరూ కూడా టౌన్లకి, సిటీలకి వెళ్ళిపోయి చదువుకుంటున్నారు. ఆ విధంగా కాకోకుండా మనము గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేయాలా, గుళ్ళు డెవలప్ చేయాలా, మంచి నీళ్ళు ఇవ్వాలా. మంచినీళ్ళు సదుపాయం లేక ఈ రోజు దాదాపుగా పల్లెల్లో 100 మంది, ఒక ఊరికి 100 మంది ఉన్నారనుకోండి, దాదాపుగా 75 నుంచి 80 మంది మోకాళ్ళతోనూ ఈ ఫ్లోరైడ్ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు మెయిన్ ఆశయం ఏమంటే అట్లాంటి చోట మనం మంచినీళ్ళు ఇవ్వగలిగినాము అంటే వాళ్ళు కనీసం వాళ్ళ ఇంట్లో కాళ్ళ నొప్పులు లేకోకుండా ప్రశాంతంగా వాళ్ళు పండుకోగలిగినా కూడా మనం మంచి చేసినట్టే అనిపిస్తుంది. కళ్యాణదుర్గంలో మంత్రి చేసిన డెవలప్ ఏంటి, అసలు ఆవిడ పనితీరు ఎలా ఉంది? ఆమె పనితీరు అని చెప్పలేను కానీ ఆమె పనితీరు, ఆమె శాఖలో ఎంత అవినీతి జరిగింది అనేది ఆ కాన్స్టిట్యున్సీ లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే చాలా మంది ఆమెకి ఎగ్నెస్ట్ గా కూడా ఉన్నారు. ఆమె ఒకటే దృక్పథంతో వచ్చింది. ఆమె ఏ రోజు ఆ కాన్స్టిట్యున్సీలో పుట్టిందో పెరిగిందో ఇంకొకటే ఏమి లేదు. ఆమె వ్యాపారాలు, ఆమె అంతా బెంగళూరులో ఆమె వ్యాపారాలన్నీ వాళ్ళ హస్బెండ్ జరిపేవారు. ఇక్కడ నుంచి ఆమె అన్ని ఇక్కడంతా కలెక్ట్ చేసుకొని సొమ్మంతా అక్కడ బెంగళూరుకు పంపించింది. అక్కడ వాళ్ళన్నీ చేసుకోవాలి. ఈ రోజు జగన్ మొత్తం మూటముడులుగా అంతా కట్టించేసి మొత్తం పెనుగొండకు పంపించేసినాడు. రేపు పొద్దున ఓడిపోయిన తర్వాత అయినా సరే ఆమె ఇక్కడెక్కడ కనిపించదు. ఆమె మళ్ళీ గో బ్యాక్ అని చెప్పేసి బెంగళూరుకి వెళ్ళిపోవడమే తప్ప అక్కడ మహిళగా గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా అయితేనేమి, ఒక మంత్రిగా ఆమె పదవి తీసుకున్న తర్వాత ఆమె ఏ రకంగానూ ఒక మహిళల్లో గాని, వాళ్ళ కమ్యూనిటీకి చెందినటువంటి కుర్బ సామాజిక వర్గంలో గాని ఏ రకంగానూ ఆమె మార్పును క్రియేట్ చేసుకోలేకపోయింది. కాబట్టి ఇక్కడ ఈమె గెలిచలేదు కాబట్టి జగన్ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆమెను పక్కనికి, మామూలుగా ఇప్పుడు చెత్తను తీసుకుని పోయి ఇంకొకరి ఇంటి ముందు వేస్తే అది బంగారం అయిపోతుంది అన్నట్టు ఇక్కడి నుంచి తీసుకుని పోయి పెనుగొండలో వేయడం జరిగింది. ఇప్పుడు అనంతపురం నగరంలోకి వస్తే అనంతపురం నగరానికి వస్తే నగరం ఈ 5 ఏళ్లలో భారీగా డెవలప్ అయింది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. అంత డెవలప్ అయిందా గతంలో? ఈ ఎమ్మెల్యే గారు అట్లా చేశారా? ఈ ఎమ్మెల్యే గారి పనితీరు పట్ల మీ ఒపీనియన్ ఏంటి? డెవలప్మెంట్ అనేది ఎక్కడన్నా కనిపిస్తే డెవలప్మెంట్ అంటాము. డెవలప్మెంట్ కాంది ఈ రోజు మేము ప్రత్యక్షంగా మా కళ్ళతో చూస్తున్నాము. ఆ రోజు మేము టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వేసిన రోడ్లే, ఆ రోజు కట్టిన డివైడర్లే, ఈ రోజు కూడా ఇప్పుడు కూడా మాకు ఇంట్లో నీళ్లు రావట్లేదు. ఇప్పుడు 4-5 రోజుల నుంచి కూడా మేము నీటి సమస్య, ప్రతి నెలకు 4-5 రోజులు ఈ నీటి సమస్యను మేము ఎదుర్కొంటూనే ఉంటున్నాము. ఆ రోజు మేము వేసిపోయిన పైప్ లైన్లే, ఆ రోజు మేము వేసిన డ్రైన్లే, కాలువలు, రోడ్లు, డివైడర్లు మొత్తం అన్ని కూడా ఆ రోజు మేము చేసిపోయినవి కూడా ఈ రోజుకు వాళ్ళు దాన్ని తీర్చిదిద్దుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏ రోజు ఆ ఎమ్మెల్యే బయట కనిపించినాడు? ప్రజల్లో వెళ్ళి మనం ఇప్పుడు ఏదన్నా ఒక వార్డులో వచ్చి ఈ పని చేసినాడు, ఎమ్మెల్యే వచ్చినాడు అనే దానికి ఎక్కడన్నా ఏదన్నా సాక్ష్యం ఉందా మీకు? సుభాష్ రోడ్డు, రైల్వే బ్రిడ్జు, రోడ్లన్నీ వెడల్పు చేయడము, ఇవన్నీ కూడా అవన్నీ ఆ రోజు మా గవర్నమెంట్ లో శాంక్షన్ చేసిండేటివి, ఆ రోజు మా గవర్నమెంట్ లో మేము తీసుకొచ్చిండేటివి. ఆయన ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన ప్రభుత్వంలో తీసుకొచ్చి చేసినటివి ఏమన్నా ఉంటే చూపించండి అంటున్నా నేను. ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది,
టవర్ క్లాక్ దగ్గర, అది కూడా మా గవర్నమెంట్ లో శాంక్షన్ అయింది. పైప్ లైన్ మా గవర్నమెంట్ లో శాంక్షన్ చేసుకున్నది. రైల్వే బ్రిడ్జ్ అది కూడా మా గవర్నమెంట్ లో శాంక్షన్ చేసుకుని కట్టినది. ఏది వాళ్ళు చేసినది ఏది ఉంది? ఈ గవర్నమెంట్ లో ఈ పని వచ్చింది మేము చేసినాము అనేది ఒక్కట్లేదు అనంతపురం నియోజకవర్గంలో. ఓవరాల్ గా మనం తీసుకుంటే ఓవరాల్ గా ఇప్పుడు రాబోయే ఎన్నికలు సమీపంలో ఉన్న ఒక 2 నెలల్లో లేదా మాక్సిమం 3 నెలల లోపే జరిగిపోతాయి. ఈ వైసీపీ టీడీపీ లేదా టీడీపీ జనసేన పొత్తులోనూ జరిగేటువంటి ఈ హోరాహోరీ పోరాటంలో మీకు అంటే తెలుగుదేశం పార్టీకి గెలుపు శాతం ఎంత అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనేది మీ ఒపీనియన్ చెప్పండి. చెప్పాను కదా 150 సీట్లకైతే మాకు తప్పకుండా వస్తాయి. ఇప్పుడు రాయలసీమ వ్యాప్తంగా ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఓకే, రాష్ట్రంలో అయితే 150 పైన వస్తాయి అంటున్నారు. రాయలసీమ వ్యాప్తంగా 52 సీట్లు ఉన్నాయి. గతంలో కేవలం మీకు 3 అంటే 3 వచ్చాయి. అంటే ప్రస్తుతం మీకు 3 సీట్లే ఉన్నాయి రాయలసీమలో. వాళ్ళవి దాదాపు 49 సీట్లు వాళ్ళ ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు ఎన్ని గెలవచ్చు అనుకుంటున్నారు రాయలసీమలో? మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో 40 సీట్లకు పైగానే మేము ఖచ్చితంగా గెలుస్తాము అనే ఆలోచన ఆశయం అయితే మాకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వీళ్ళ గవర్నమెంట్ లో ఉన్న డెవలప్మెంట్ని బట్టి మేము కూడా అది ఆశిస్తున్నాం. ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా మేము 40 సీట్లకైతే ఖచ్చితంగా గెలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. ఇది ఇవాళ పల్లవి గారితో ఇంటర్వ్యూ. ఆవిడ అడిగిన వాటన్నిటికీ చాలా సూటిగా నిష్కర్షగా సమాధానం చెప్పారు. ఆవిడకు ఏదో చేయాలనేటువంటి ఆశయం ఉంది. ఆవిడ రాజకీయంగా ఎదిగి తను ప్రజాసేవ చేయాలనేటువంటి సంకల్పంతో ఉంది. ఆవిడ ఆశయాన్ని నెరవేరాలని ఆశిద్దాం. ఇది ఇవాళకి. నేను మరో ప్రముఖ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.